హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఆర్ఎస్ కుకింగ్ క్రాఫ్ట్స్ అండ్ వ్లాగ్స్. నేను మీ సంధ్య. నేనైతే బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారు? ఈరోజైతే మీకోసం చక్కని వంటతో మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు అయితే నేను పాలకూర ఉల్లికారం అయితే చేయబోతున్నాను. ముందుగా అయితే పాలకూర శుభ్రం చేసి పెట్టుకోవాలి. తర్వాత మిక్సీ జార్ తీసుకొని ఇలా పెద్ద సైజులో ఉల్లిపాయలు అయితే కట్ చేసి వేసుకోవాలి. తర్వాత 4-5 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోవాలి. కొద్దిగా జీలకర్ర, 1 స్పూన్ కారం, కొద్దిగా సాల్ట్ రుచికి సరిపడినంత, కొద్దిగా పసుపు కూడా వేసి మూత పెట్టుకొని మెత్తని పేస్ట్లా చేసుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి అయితే పెట్టుకోవాలి. ఇప్పుడు 2 నుంచి 3 స్పూన్ల వరకు ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత కొద్దిగా జీలకర్ర, ఎండుమిర్చి, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు కూడా వేసుకోవాలి. తర్వాత 2-3 కరివేపాకు రెబ్బలు కూడా వేయాలి. వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా పసుపు కూడా వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఉల్లిపాయ పేస్ట్ని కూడా అందులో వేసి బాగా కలపాలి. మసాలా అంతా బాగా మగ్గి ఆయిల్ పైనకి తేలిన తర్వాత మనం కడిగి పెట్టుకున్న పాలకూర కూడా వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు సిమ్లో ఉంచి 5 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. వాటర్ మొత్తం ఇనికిపోయేంత వరకు ఉడికించుకోవాలి. కర్రీలో వాటర్ మొత్తం ఇనికిపోయి ఆయిల్ అంతా పైనకి తేలేంత వరకు ఉంచుకున్నాము. మన కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. ఎంతో రుచికరమైన పాలకూర ఉల్లికారం అయితే రెడీ. చాలా తక్కువ టైంలో అప్పటికప్పుడు చేసుకునే కర్రీ పాలకూర ఉల్లికారం. చాలా సింపుల్గా, చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఎవరైనా చిటికలో చేసే కర్రీ పాలకూర ఉల్లికారం. చివరిలో కొత్తిమీర అయితే వేసుకొని బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఎంతో రుచికరమైన పాలకూర ఉల్లికారం అయితే రెడీ. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి. నా వంటలు మీకు గనుక నచ్చినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్, షేర్ కూడా చేయండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈ కర్రీ వేడివేడి అన్నంలోకి తింటే చాలా బాగుంటుంది. ప్లీజ్ తప్పకుండా ట్రై చేసి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్.